ఐవీఎఫ్ అనగానే అందరికీ చాలా డౌట్స్ వస్తాయి. స్టెప్స్ ఏంటి, ఈ ప్రాసెస్ ఎంత టైం పడుతుంది, ఇవన్నిటి గురించి సింపుల్గా ఇవాళ మనం తెలుసుకుందాం. ఐవీఎఫ్ అనేది ఒక్క రోజులో అయ్యే ప్రాసెస్ అయితే కాదు. దీంట్లో ఎన్నో స్టెప్స్ ఉంటాయి అండ్ ప్రతి స్టెప్ చాలా ఇంపార్టెంట్. నేను డాక్టర్ మౌనిక, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 39 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. దీంట్లో ఫస్ట్ స్టెప్ మొదలుగా డాక్టర్తో కన్సల్టేషన్ చాలా ఇంపార్టెంట్. బేసిక్స్ టెస్ట్స్ అన్నది అవ్వాలి. వీటిలో బ్లడ్ టెస్ట్స్, స్కాన్స్ అండ్ వీర్యకణాల పరీక్ష వస్తాయి. అండ్ ఆ కపుల్కి ప్రాబ్లం ఏంటి అని తెలుసుకొని వాళ్ళకి నిజంగా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అవసరము అంటే ముందుకు వెళ్తాం. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 2, ఈ ఎంటైర్ ప్రాసెస్ ఇంజెక్షన్స్ ఒక 10 to 12 days పడతాయి. సో రోజు ఇంజెక్షన్స్ ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే నార్మల్గా సిచ్యువేషన్లో ఒక ఎగ్గే పెరుగుతుంది. మల్టిపుల్ ఎగ్స్ పెరగాలి అనుకుంటే రోజు ఇంజెక్షన్స్ గొనాడోట్రోపిన్ డోసెస్ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ ఈ సమయంలో మానిటరింగ్ కూడా చేస్తాం. స్కాన్స్ ద్వారా ఎగ్స్ ఎలా పెరుగుతున్నాయి అన్నది రెగ్యులర్ బేసిస్లో చూసుకుంటూ ఉంటాం. దట్ ఈస్ స్టెప్ నెంబర్ 2, ఓవేరియన్ స్టిమ్యులేషన్. స్టెప్ నెంబర్ 3, ట్రిగర్ షాట్. అంటే ఎప్పుడైతే మీ స్కాన్స్లో రెండు వైపులా ఓవరీస్లో ఎగ్స్ పెరిగి రెడీగా అయ్యాయి అన్నప్పుడు మీకు ఒక ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ట్రిగర్ ఇంజెక్షన్ అంటాం. ఈ ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఒక 34 to 36 hours తర్వాత మీకు ఎగ్ పికప్ జరుగుతుంది. సో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మనకు ఎగ్ పికప్. ఈ ఎగ్ పికప్లో మీకు మత్తు ఇచ్చి మీ ఓవరీస్ లోపల నుంచి ఎగ్స్ని మనం బయటికి తీసుకుంటున్నాం. ఈ ఎంటైర్ ప్రాసెస్ వినడానికి చాలా కాంప్లికేటెడ్ అనిపించవచ్చు, కానీ ప్రాక్టికల్గా చూస్తే ఆ ప్రాసెస్ ఓన్లీ 10-15 minutes పడుతుంది. అండ్ అదే రోజు మిమ్మల్ని డిశ్చార్జ్ కూడా చేసేస్తాం. అంటే కపుల్స్ మార్నింగ్ వస్తే బై ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ అవర్స్ వాళ్ళని ఇంటికి పంపించేస్తాం కూడా. సో అంత సింపుల్గా ఉంటుంది ప్రాసెస్. ఆ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకు ఫర్టిలైజేషన్. సో ఆ లేడీ నుంచి మనం ఏవైతే ఎగ్స్ తీసామో హస్బెండ్ అదే రోజు వీర్య కణాలు శాంపుల్ ఇస్తారు. సో ఆ కణాల శాంపుల్లో బెస్ట్ కణాలు మనం పిక్ చేసి ఎగ్స్లో ఇంజెక్ట్ చేస్తాం. ఈ ప్రాసెస్నే ఇక్సీ అని అంటాం, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. సో మీ ఎగ్స్ ఏ రోజు అయితే మనం తీసామో అదే రోజు ఈ ఇక్సీ ప్రాసెస్ అన్నది జరుగుతుంది. ఇలా చేసిన తర్వాత వాటిని ఇంక్యుబేటర్స్లో పెట్టేస్తాం. ఈ ఇంక్యుబేటర్స్ ఏంటంటే మన బాడీలో లేడీస్లో గర్భసంచి లోపల ఎలాంటి ఎన్వైర్న్మెంట్ ఉంటుందో అలాంటి కండిషన్స్ ఉండేటట్టు డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసినవి ఈ ఇంక్యుబేటర్స్. సో ఆ ఇంక్యుబేటర్స్లో వాటిని ఉంచుతాం. ఫాలోయింగ్ డే 1 అంటే ఈరోజు ఎగ్స్ తీసామంటే ఫాలోయింగ్ డే, నెక్స్ట్ డే మీకు డే 1లో కలయిక జరిగిందా లేదా, ఒక 10 గుడ్లలో కణాలు వేస్తే ఎన్ని గుడ్లు కలయిక చూపించాయి, దాన్ని ఫర్టిలైజేషన్ అంటాం. దట్ ఈస్ డే 1. నెక్స్ట్ వచ్చేసి డే 3 రోజు చెక్ చేస్తాం. సో 3వ రోజు ఏం కనపడుతుంది అంటే ఒక ఫ్యూ క్లస్టర్ ఆఫ్ సెల్స్ కనపడతాయి. దాన్ని డే 3 లేదా క్లివెజ్ స్టేజ్ ఎంబ్రియో అంటాం. నెక్స్ట్ అక్కడ నుంచి ఇంకొక 2 days ఇంక్యుబేటర్లోనే ఉంచితే డే 5 అనమాట. డే 5కి మనకు బ్లాస్టోసిస్ట్, ఒక 5వ రోజు పిండం అన్నది ఏర్పడుతుంది. అలా ఏర్పడిన ఎంబ్రియోస్ని బెస్ట్వి మనము చూస్ చేసుకొని వాటిని ఒకటి ఫ్రెష్ ట్రాన్స్ఫర్ కావాలి అంటే అదే మంత్లో కూడా గర్భసంచిలో ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లేదా ఫ్రోజన్ ట్రాన్స్ఫర్, ఆ మంత్లో గర్భసంచి పొర మంచిగా తయారు కాలేదు, లేదా ఎన్వైర్న్మెంట్ కరెక్ట్గా ఫేవరబుల్గా లేదు అంటే అప్పుడు ఈ తయారైన ఎంబ్రియోస్ని మనం ఫ్రీజ్ చేసేస్తాం. ఫ్రీజ్ చేసేసి వేరే మంత్లో తనకు పొర మంచిగా తయారైంది అన్నప్పుడు బెస్ట్ ఎంబ్రియోస్ని తీసుకొని తన గర్భసంచిలోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. దాన్ని మనం ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం. బీఇట్ ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ లేదా ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. ఒక్కసారి ఎంబ్రియోస్ని మీ గర్భసంచిలో పెట్టాము అన్నప్పుడు ఆ రోజు కూడా మళ్ళీ ఇట్ ఈస్ అ వెరీ సింపుల్ ప్రాసెస్ అండి. మత్తు ఏం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, 5 minutes పడుతుంది. చేసిన తర్వాత అదే రోజు ఒక 1-2 hours అబ్జర్వేషన్లో ఉంచుకొని ఇంటికి పంపించేస్తాం. ఈ తర్వాత వెయిటింగ్ పీరియడ్ అన్నది వస్తుంది. ఈ వెయిటింగ్ పీరియడ్ ఆల్మోస్ట్ 2 weeks, 15 days దాకా ఉండొచ్చు. సో ఈ వెయిటింగ్ పీరియడ్లో వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి మాత్రలు ఎలా వేసుకోవాలి, ఇంజెక్షన్స్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. 14 days తర్వాత ఒక డేట్ ఇస్తాం కపుల్స్కి. ఆ డేట్కి వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేయించుకోవచ్చు. సో ఆ బ్లడ్ టెస్ట్లో మనకు చేసిన ప్రాసెస్ ఏదైతే ఉందో సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అన్నది మనకు అప్పుడు తెలుస్తుంది. అంటే మనం 15 days క్రితం పెట్టిన ఎంబ్రియోస్
అతుక్కున్నాయా లేదా గర్భసంచికి అన్నది మీరు చేసే బ్లడ్ టెస్ట్లో బయటపడుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే, చాలా యాంగ్షియస్ ఉంటారు కపుల్స్, కానీ ఎంతో కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది దాని గురించి, సో దట్ దే ఆర్ డివాయిడ్ ఆఫ్ ఆల్ దోస్ మిస్అండర్స్టాండింగ్స్ లేదా మిస్కన్సెప్షన్స్. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటి కేర్ తీసుకోవాలి ఇంట్లో, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 15 days తర్వాత మనకు ఆ బీటా హెచ్సిజీ బ్లడ్ టెస్ట్లో ఫైనల్ రిజల్ట్ అన్నది తెలుస్తుంది. సో రిజల్ట్ పరంగా మనం చూసినట్టయితే ఐవీఎఫ్లో అవుట్ ఆఫ్ ఆల్ ట్రీట్మెంట్స్, ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో మ్యాక్సిమం సక్సెస్ రేట్స్ ఉంటాయి మిగతా ట్రీట్మెంట్స్లో కంపారిజన్లో. సో ఆల్మోస్ట్ ఇప్పుడు వరల్డ్ లెవెల్లో అయితే అరౌండ్ 50 to 60% సక్సెస్ రేట్స్ రీచ్ అవుతున్నాయి. ఇంకా కూడా ఎంబ్రియోస్ టెస్ట్ చేసుకొని పెట్టుకోవడం, అట్లా ఎక్స్ట్రా ఏమైనా కూడా ప్రికాషన్స్, అడ్వాన్స్డ్ టెక్నిక్స్ మనం ఇన్కార్పొరేట్ చేసుకుంటే ఈవెన్ 60% ప్లస్లో కూడా సక్సెస్ రేట్స్ని మనం అచీవ్ చేయొచ్చు.